యూనివర్సిటీ హాస్టల్లో భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో మరోసారి పురుగులు కనిపించాయి. దీంతో స్టూడెంట్స్ నిరసనకు దిగారు. తెలంగాణలో యూనివర్సిటీ హాస్టల్స్ లో ఫుడ్ ఇష్యూ వివాదాస్పదమవుతోంది. చట్నీలో ఎలుక, పెరుగు తాగుతున్న పిల్లి ఈ సీన్లు జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్లలో కనిపించగా తెలంగాణ యూనివర్సిటీలో సేమ్ సీన్ దర్శనమిచ్చింది. నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవలే అల్పాహారంలో బల్లి కనిపించగా తాజాగా భోజనంలో పురుగు కనిపించడం కలకలం రేపింది. దీంతో స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఇలాంటి ఫుడ్ ఎలా తినేది అంటూ విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు అందించే భోజనంలో పురుగు కనిపించడం ఆహార నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ మెస్ లో ఓ విద్యార్థిని భోజనం చేస్తూ సాంబార్ లో పురుగు కనిపించింది. భోజనంలో తరచూ కీటకాలు వస్తున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట మనిషిపై చర్యలు తీసుకున్నా సిబ్బందిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. వర్సిటీ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. వర్సిటీ హాస్టల్లో మొత్తం 1300 మంది విద్యార్థులు ఫుడ్ ఇష్యూతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అంతేకాకుండా తమకు మరో హాస్టల్ ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. వరుస ఘటనలపై టీయూ రిజిస్ట్రార్ యాదగిరి స్పందించారు. సీనియర్ విమెన్ ఫ్యాకల్టీతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.